మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అయితే అవనివ్వు, కనీసం అరుపులతోనైనా నా ఆవేశం చల్లారుతుందేమో. ఆవేశం అగ్గి లాంటిది, బూడిద చేస్తుంది కానీ ఏది చల్లార్చదు. సంధ్య నేను డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత మీరేమైనా అన్నారా? మేమేమంటాం అల్లుడు గారు? ఏమనకుండా సంధ్య ఎందుకు ఏడుస్తుంది? ఇది మరీ బాగుంది. ఆవిడ గారు ఏడిస్తే కారణం మేమెందుకు అవుతాం? మీరే అవుతారు. ఎందుకంటే పెళ్ళైన రోజు నుండి నీ వల్ల ఇంట్లో సంతోషం దూరం అయింది, సమస్యలు మొదలయ్యాయి. అవును, మరి పెళ్లి తర్వాతే నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఇవన్నీ ముందే పసిగట్టుంటే నా బతుక్కి మీ స్వేచ్ఛకి ఏ సమస్య వచ్చేది కాదు. చాలా ఆపు. మా మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవడం రాదు కానీ నిందలు వేయటం, మనుషుల్ని బాధ పెట్టడం మాత్రం బాగా వచ్చు నీకు. అందుకే నీ మంచి కోసం సంధ్య ఏం చేసినా అది తప్పుగానే కనిపిస్తుంది. అబ్బో మంచి, ఆ మంచి మీకు తప్ప నాకేమీ కనిపించటం లేదు. మనసు పవిత్రంగా ఉంటే చుట్టూ మంచే కనిపిస్తుంది. ఆలోచనల్లో అనుమానం నిండిపోయిన నీకు ఎప్పటికీ ఏది అర్థం కాదు. నీ బతుక్కే సంతోషం ఉండదు. చూసావా అమ్మా, నీ ముందే ఎన్నని మాటలు అంటున్నారు. అల్లుడు గారు, సంధ్య మీరు స్నేహితులే అవ్వచ్చు, కానీ భార్య ముందు పరాయి ఆడదాని గురించి గొప్పలు చెప్పడం, కట్టుకున్న దాన్ని తక్కువ చేయడం చాలా తప్పు. తప్పు నాది కాదు, మీది. పిల్లి మెడలో గంట తగిలిచ్చినట్టు చిన్న పిల్ల అని చెప్తూ మీ కూతురు చేసే పనులు గమనించకపోవడం, సరిదిద్దకపోవడం తల్లిగా మీదే తప్పు. కడుపుతో ఉన్న సంధ్యకి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఏడిపించడం ఇంకా పెద్ద తప్పు. అల్లుడు గారు, మేమేమీ అనలేదని చెప్తున్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కావాలంటే సంధ్య ముందే తేలుస్తాను. చూడండి, నిజంగా తను కంప్లైంట్ చేసే మనిషే అయితే మీ గురించి ఎన్నో చెప్పేది. ఈ పాటికి మీ కూతురు మీ ఇంట్లో ఉండేది. అంటే నన్ను వదిలేస్తారా? అమ్మా చూసావా, ఆవిడ కోసం నన్ను వదిలేస్తారంట. అల్లుడు గారు, నా ముందే నా కూతురుతో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. దయచేసి నోటిని అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకోవాల్సింది నా నోటిని కాదు, మీ కూతుర్ని. ఇంకా మీరు మీ అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారంటే ఇద్దరికి ఎంత జ్ఞానం ఉందో చాలా బాగా అర్థమవుతుంది. తల్లిగా బుద్ధి చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారా? అవునులే, మీరు మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండుంటే మీ కూతురు ఎప్పుడో బాగుపడేది. ఇదిగో, నన్నేమైనా అనండి, పడతాను. కానీ మా అమ్మనేమైనా అంటే మాత్రం బాగోదు. అంటాను, నా ఇష్టం వచ్చింది అంటాను. ఏం చేస్తావు? లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే మీలాంటి పిశాచులతో ఎంత మాట్లాడినా టైం వేస్ట్. సంధ్య, ఏంటి మమ్మల్ని పిశాచాలు అంటావా? మహామయ్య, ఏమైంది కావేరి? ఎందుకు ఏడుస్తున్నావు? రోజు నన్ను తిడుతుంది సరిపోనట్టు ఈ రోజు మా అమ్మని కూడా తిట్టారు మామయ్య. మేము ఇంట్లో పిశాచుల వంట, సంధ్యత కోసం నన్ను వదిలేస్తారంట. నోర్మై, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నేనేమన్నాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వన్నదే కదా బాబు అమ్మాయి చెప్తుంది. అత్తయ్య, మీరు కూడా ఇలా మాట్లాడటం అస్సలు బాగోలేదు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? కూతురు కాపురం గురించి తల్లిగా నేనేం మాట్లాడకూడదా? నాకు ఆ మాత్రం అధికారం, హక్కు లేవా? చూడు తమ్ముడు, నీ ప్రాణ స్నేహితుడు ఎలా మాట్లాడుతున్నాడో. చాలా మంచివాడు, ఉత్తముడు, కావేరితో పెళ్లి చేస్తే ఏ కష్టం లేకుండా బ్రతుకుతాడు అని చెప్పావు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. ఆకాష్, వీళ్ళిద్దరూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏం చేసినా తప్పుగా అర్థం చేసుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో తెలుసా? అసలు ఏం జరిగిందంటే... వద్దు సూర్య, నాకేం చెప్పొద్దు. నేనేం వినను. సమస్య ఏదైనా సరే, మీ వల్ల మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం.
దయచేసి అది అర్థం చేసుకోండి. పద సంధ్య. అమ్మా, మా ఆయన నిన్ను నన్ను కలిపి అంత మాటన్నా మావయ్య ఏంటే అస్సలు కోపడకుండా అలా వెళ్ళిపోయాడు? ఓసి పిచ్చి మొహమా, మీ మామ ఇప్పుడు ధర్మ సంకటంలో పడ్డాడు. ప్రాణ స్నేహితుణ్ణి మన ముందు తిట్టలేడు, అలా అని మనకు సపోర్ట్ చేసి అతనికి శత్రు కాలేడు. అందుకే అలా వెళ్ళిపోయాడు. అంటే మావయ్యకి మా ఆయన మీద కోపం వచ్చిందా? వచ్చింది, కాని బయటపడకుండా దాచుకున్నాడు. ఆ కోపాన్ని బయటకు తీసి సంధ్య మీదకు సంధించాలి. అదే మనకు కావాల్సింది, దానికి జరగాల్సింది. ఏంటి సంధ్య ఇది? ఈ ఇంట్లో ఒక్కరోజు ప్రశాంతంగా ఉంది అంటే వెంటనే పెద్ద గొడవ అవుతుంది. అందరి మైండ్ డిస్టర్బ్ అవుతోంది. ఈరోజు సూర్య మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. కారణం ఏదైనా కానీ అక్కని అలా అనడం చాలా తప్పు. చిన్నప్పటి నుంచి మా అక్క మీద నేనే కోపడలేదు. అసలు మా మధ్య కోపం అన్న మాటే లేదు. కావేరి మీద కోపంతో కంట్రోల్ లేకుండా అలా మాట్లాడారేమోనండి. కోపం అయితే మాత్రం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడా? సూర్య గురించి మా అక్కకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? ఈరోజు ఆ ఇంప్రెషన్ అంతా పోయింది. కన్న తల్లిగా కూతురు కాపురం గురించి అక్క ఎంత టెన్షన్ పడుతుందో, ఎంత బాధపడుతుందో నువ్వే ఆలోచించు. అర్థమవుతుందండి. సంధ్య, మా అక్క వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిస్తుంది అనుకుంటే అక్క ముందే గొడవ పడుతున్నారు. ఏమండి, ఈ గొడవలన్నీ సూర్య కోపం, కావేరి అర్థం చేసుకోలేని తనం వల్లే అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఆ దేవుడు కూడా పరాయివాడే అవుతాడని మీకు కూడా తెలుసు కదా. సూర్య, కావేరి ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే తప్ప ఈ గొడవలు ఆగవండి. వీళ్ళ గొడవలో వదిన గారు ఏం చేయలేరు. నువ్వు, నేను, అక్క మన ముగ్గురు ఉండి కూడా వాళ్ళిద్దరినీ కలపలేకపోతున్నాం చూడు సంధ్య. సూర్య కూడా ఇదివరకులా లేడు సంధ్య. చాలా మారిపోయాడు. చిన్న చిన్న విషయాలకే కోపడుతున్నాడు. కావేరి అంటే నాకెంత ఇష్టమో తెలిసి కూడా తన మీద చిరాకు పడుతున్నాడు. మా అక్క చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ప్రేమగా చూసిందో తెలుసా? ఎప్పుడు నోరు తెరిచి ఏది అడగలేదు. నేను సిటీలో బాగా సెటిల్ అయ్యానని తెలిసి కూడా సాయం కూడా ఆశించలేదు. కావేరికి, సూర్యకి పెళ్లి చేస్తే ఇద్దరు లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుందనుకున్నాను కానీ ఇలా రోజుకో ప్రాబ్లం అవుతుందని మాత్రం ఊహించలేదు. మా అక్కని, కావేరిని ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వల్లే వాళ్ళు బాధపడుతుంటే చూడ్డానికే చాలా కష్టంగా ఉంది సంధ్య. సంధ్య, సూర్యకి నేనేం చెప్పినా వింటాడు అనుకున్నాను. ఏదైనా సలహా ఇస్తే నేనేదో కావేరికి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాడే తప్ప సమస్యని అర్థం చేసుకోవట్లేదు. సో వాడికి నువ్వే చెప్పు సంధ్య. సూర్యలో మార్పు వస్తేనే గాని ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. వాళ్ళిద్దరి సమస్య వల్ల మళ్ళీ ఈ ఇంట్లో ఎవరూ సఫర్ అవ్వడానికి వీల్లేదు. ఎలా చెప్తావో నీ ఇష్టం. సరేనండి, నేను మాట్లాడతాను.